తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇక జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి పదే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పదే కాంగ్రెస్ పైన విమర్శలు చేసింది. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే మాత్రం అధికార కాంగ్రెస్కే ప్రజలంతా కూడా పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా కూడా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంది. దీని గురించి మాట్లాడటానికి మనతో ఉన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వరరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి చూస్తే పదే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తీవ్ర స్థాయిలో ఇది ప్రజాపాలన కాదు, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది అన్నారు. కానీ ఫలితాలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. ఎలా చూస్తారు? ఇలా కొత్తగా కాదుగా వాళ్ళు విమర్శ చేసేది. 7 డిసెంబర్ 2023 రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళ విమర్శ కొనసాగుతూనే ఉంది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటయ్యి కూడా ప్రజాపాలన పైన రేవంత్ రెడ్డి గారి పైన ఎంత బురద జల్లినా ప్రతి ఎలక్షన్లో ఆ బురదను కడిగే కార్యక్రమం ప్రజలు చేస్తున్నారు. ఇలా ప్రజలు ఈ తీర్పు ఇచ్చినందుకు వ్యక్తిగతంగా నేను వైస్ ప్రెసిడెంట్గా ప్రజలందరికీ కూడా తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ ప్రధానంగా అంటే కాంగ్రెస్కి పట్టం కట్టడానికి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఇవాళ ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించి 8 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళు అవినీతికి పాల్పడి ఫోన్ ట్రాపింగ్ చేసుకొని లిక్కర్ స్కామ్లలో ఉండి ఆ కుటుంబం మొత్తం కూడా లక్షలకెని కోట్లాదికి పడిగెత్తి ఒక వర్గం మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన విధానాన్ని ఇలా ప్రజలు గ్రహించారు. ఇంత అప్పున్నా కానీ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రామిసెస్ చేసినరో ఆ ప్రామిస్లన్నీ కూడా తూచా తప్పకుండా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఖర్చులు తగ్గించుకొని ఆ తగ్గించిన ఖర్చులతోని ప్రజలకు ఏ విధంగా స్కీమ్స్ అందించగలుగుతాము, వాళ్ళ శ్రేయస్సు ఎట్లా విధంగా చూడగలుగుతాము, వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా అందించగలుగుతామో, వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి ఏ విధంగా చేస్తామనేది మంత్రివర్గం మొత్తం కూడా ఇవాళ కూర్చొని నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ దాన్ని గ్రహించినారు అవినీతి ప్రభుత్వానికి అభివృద్ధి ప్రభుత్వానికి గల తేడా ఏందని. అందుకని అభివృద్ధి ప్రభుత్వం వాళ్ళు రోజు ఎంత పిచ్చి పేలాపనలు పీల్చినా కానీ వాళ్ళు ఇవాళ బుల్లెట్ అంటే వాళ్ళ ఓటు అనే బుల్లెట్తో జవాబు చెప్పినారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి చోట ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా అందరినీ భయపెట్టి గెలిచింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. పచ్చకామర్లోనికి ఊరంతా పచ్చగానే ఉంటుందండి. అంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు 12 సంవత్సరాల బీజేపీ వాళ్ళు ఇదే విధంగా చేస్తుర్రా? వాళ్ళు చేసిరేమో, అందుకని మా మీద అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పిర్రు 12 సంవత్సరాల మోడీ ప్రభుత్వానికి 9.5 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల ప్రజాపాలన మధ్యన పోటీ ఉంది, మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదించమన్నారు. ఇవాళ 2 సంవత్సరాల ప్రజాపాలన బాగుందని చెప్పి ప్రజలు ఆశీర్వదించారు. ఇలా అధికార దుర్వినియోగం ఏముంది? మరి ఆ అధికారులందరూ కూడా 9.5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వాళ్ళే కదా. ఇవాళ మా దిక్కెందుకు వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా అధికారి అనేది పక్కకు పెడితే వాళ్ళు కూడా ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేది వాళ్ళు కూడా గ్రహించారు. కాబట్టి మాకు అధికారాన్ని ఇస్తారు, మాకు విజయాన్ని చేకూరుస్తారు. ఫైనల్గా ఒకటి చెప్పండి. పంచాయతీ ఎన్నికల్లో దూసుకుపోయారు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూసుకుపోయారు, ఇక రాబోయేది జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీలు ఎలా ఉండబోతుంది? ఈ విజయం పరంపర కొనసాగుతూనే ఉంది. తేజ గారు, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మేము బై ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్కి చెందిన కంటోన్మెంట్ కానీ బీఆర్ఎస్కి చెందిన జూబ్లీహిల్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టర్రి, ప్రజల వ్యతిరేకత ఏందో తెలుస్తుంది అని అన్నారు. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మా ముఖ్యమంత్రి గారు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు పెట్టారు. ఇలా విజయం పరంపర ఎట్లా పోతుందో మీకు తెలుసు. ఇవాళ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు చేసినాము, ఫ్యూచర్ సిటీ వస్తుంది, మూసి పునరుద్ధరణ చేస్తున్నాము, హైడ్రా పెట్టి అక్రమాలు ఏమున్నాయి అవన్నీ కూడా తీసే కార్యక్రమం చేస్తున్నాము. విలువైన ప్రజల భూములు కాపాడుతున్నాము.
మొత్తం కూడా వర్షం పడితే నగరం అంతా కూడా ఒక చెరువులాగా తయారవుతుండే. ఇవాళ ఒక శాస్త్రీయంగా ఎక్కడనైతే నీళ్ళు ఆగుతాయో అక్కడికి అన్నిటిని కూడా డ్రైన్ సిస్టమ్ పెట్టి ఆ నీళ్ళని అక్కడి నుండి పారదోలి, అంటే నగరవాసులు భయాందోళన గురి కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఈ రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వర్షం వచ్చినా నాలాలో కొట్టుకుపోయే మనుషులే కనబడ్డారు, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇవాళ మెట్రో రైలు కానివ్వండి, నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. నగరవాసులందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అందుకని ఈ విజయం పరంపర రేపు మేము కార్పొరేషన్లో కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. సో ఏదైనా కానీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమాలు, ప్రజాపాలనే కాంగ్రెస్ పార్టీని గెలుపు వైపు నడిపించాయి, దూసుకుపోయేటటువంటి చేస్తున్నాయి, కాంగ్రెస్ జెండానే ఎగురవేస్తుంది అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది సంగిశెట్టి జగదీశ్వరరావు గారితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ గాంధీ భవన్ నుంచి.